అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాప కింద నీరులా లాటిన్ అమెరికాలో తన ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నారు. వెనిజువేలాను దివాలా తీయించిన ట్రంప్ ఇక క్యూబాను కూడా దివాలా తీయించారు. అక్కడి చమురు సరఫరా కాకుండా అడ్డుకున్నారు. క్యూబా ప్రస్తుతం చీకట్లో మగ్గిపోతోంది. నిత్యావసర సరుకుల ధరలైతే మండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రంప్ స్వరం మార్చి క్యూబా ప్రజలు తనను సాయం కోరుతున్నారని, కాబట్టే క్యూబాని ఫ్రెండ్లీ టేక్ ఓవర్ చేసుకుంటామని చెబుతున్నారు. క్యూబా ప్రజల వద్ద డబ్బు లేదని, తినేందుకు తిండి లేదు, అమెరికాను సాయం కోరుతున్నారు కాబట్టే టేక్ ఓవర్ చేసుకుని వారిని ఉద్ధరిస్తామంటున్నారు. మరి క్యూబా గురించి ట్రంప్ ప్లాన్ ఏంటో ఓ లుక్ వేద్దాం. అమెరికాకు పొరుగునున్న క్యూబా కమ్యూనిస్టు దేశం గత కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా క్యూబాలో పెత్తనం చెలాయించాలనుకుని విఫలమైంది. అక్కడి నాయకులు అమెరికాను దగ్గరకు రానీయడం లేదు. దీంతో అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించింది. దీంతో క్యూబా ప్రపంచ దేశాల సరసన ఏకాకైంది. ఇక అమెరికా విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. నిన్నటి వరకు డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను విడదీసి టేక్ ఓవర్ చేస్తామని నానా హడావుడి చేసింది. ఇక యూరోపియన్ యూనియన్ ఐకమత్యంగా వ్యతిరేకించడం కాస్త వెనక్కి తగ్గాడు. మరోపక్క పొరుగున ఉన్న కెనడాను విలీనం చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో కెనడా అమెరికాకు దూరం జరిగింది. చైనాకు, ఇండియాకు దగ్గరైంది. ప్రతి దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అమెరికా. అక్కడి వనరుల్ని దోచుకోవడానికి యత్నిస్తుంది. ఇక క్యూబాపై కన్నేసిన ట్రంప్ క్యూబాని ఎన్ని విధాలా చిత్రహింసలు పెట్టాడో యావత్ ప్రపంచానికి తెలిసిందే. క్యూబాపై ఆంక్షలు విధించాడు. ప్రపంచ దేశాల సరసన ఏకాకిని చేశాడు. ఇక మంచి ముహూర్తం చూసుకొని టేకోవర్కు పావులు కదుపుతున్నాడు. ట్రంప్ శుక్రవారం నాడు వైట్ హౌస్ లాన్ నుంచి టెక్సాస్కు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తున్న సమయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఇరాన్, క్యూబాతో అమెరికాకు సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయని మీడియా ప్రశ్నించింది. దీనికి ట్రంప్ సమాధానం చెబుతూ త్వరలోనే అక్కడ కొత్త ప్రభుత్వాల్ని చూడబోతున్నామని చెప్పారు. ఇక క్యూబా గురించి ప్రస్తావిస్తూ త్వరలోనే అక్కడ కూడా మార్పులు చూడబోతున్నారని, పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయి, ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. క్యూబా ప్రభుత్వం తమతో మాట్లాడుతోందన్నారు. ప్రస్తుతం క్యూబా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. మీకు తెలుసా, వారి వద్ద డబ్బు లేదు, ప్రస్తుతానికి తినడానికి తిండి కూడా లేదు. అందుకే వారు తమతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పనిలో పనిగా త్వరలోనే ఫ్రెండ్లీ టేకోవర్ ఉంటుందని చెప్పారు. అంటే రేపో మాపో క్యూబాలో అమెరికా ఎంట్రీ కాబోతోందని చెప్పకనే చెప్పారు ట్రంప్. ఇక ట్రంప్ గత 2 నెలల నుంచి క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మార్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దారికి రాకపోతే ఆర్థికపరమైన ఆంక్షలతో పాటు దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇక శుక్రవారం నాడు ట్రంప్ మరోమారు క్యూబా విఫలమైన దేశం రేపోమాపో ముక్కలు చెక్కలై కుప్పకూలుతుంది అన్నారు. తాను చిన్నప్పటినుంచి క్యూబా గురించి తరచూ వినేవాణ్ణి. అక్కడ ప్రతి ఒక్కరూ మార్పు కావాలని కోరుకుంటున్నారు. తాను కూడా అక్కడ మార్పు జరగాలని బలంగా కోరుకుంటున్నాను అని ట్రంప్ చెప్పాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో విషయానికొస్తే అతడు క్యూబాకు చెందినవాడే, కానీ అమెరికాలో స్థిరపడ్డాడు. ఇక రూబియో హై లెవెల్ డెలిగేషన్ను తీసుకుని క్యూబాకు వెళ్తాడని చెప్పారు ట్రంప్. మీకు తెలుసా, వారి వద్ద డబ్బు లేదు, ఆయిల్ లేదు, తినడానికి తిండి లేదన్నారు. ప్రస్తుతం క్యూబా పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా సాయం కోరుతోందని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక అమెరికాకు క్యూబా సంబంధాలు గత కొన్ని దశాబ్దాల నుంచి సవ్యంగా లేవు. అమెరికా సముద్ర తీరం నుంచి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో క్యూబా ఉంది. అయితే 1960 నుంచే అమెరికా క్యూబాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. అత్యంత బలహీనమైన దేశంగా తీర్చిదిద్దింది. అయితే ఇరు దేశాల మధ్య గత నెల జనవరి 3వ తేదీ నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అపహరించిన తర్వాత నుంచి పరిస్థితులు మరింత జటిలంగా మారాయి. క్యూబాకు వెనిజువేలా అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఇక మదురోకు క్యూబా సైనికులు కాపలా కాశారు. కాగా అమెరికా మదురోను అపహరించడానికి యత్నించినప్పుడు అమెరికా మిలిటరీ క్యూబాకు చెందిన 32 మంది సైనికుల్ని కాల్చి చంపింది. వారితో పాటు వెనిజువేలాకు చెందిన సైనికుల్ని కూడా కాల్చి చంపి మదురోను న్యూయార్క్కు తరలించుకుపోయింది. ప్రస్తుతం అమెరికా జైల్లో వెనిజువేలా ప్రెసిడెంట్ మగ్గుతున్నారు. ఒక దేశానికి చెందిన ప్రెసిడెంట్ని అపహరించడం, ఆయన చేతులకు బేడీలు వేసి ఒక నేరస్తుని తీసుకెళ్లడం అమెరికాకు మాత్రమే చెల్లిందని ప్రపంచ దేశాల నాయకులు అమెరికా తీరుని తప్పుపట్టారు. అయితే ట్రంప్ను ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది.
ఇక వెనెజులా ప్రెసిడెంట్ని అపహరించిన తర్వాత నుంచి ట్రంప్ క్యూబాలో రేపో మాపో ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బహిరంగంగా ప్రకటనలివ్వడం మొదలుపెట్టారు. జనవరి 11వ తేదీన ట్రంప్ వెనెజులా నుంచి ఆయిల్ కానీ డబ్బు కానీ క్యూబాకు వెళ్లదని తేల్చి చెప్పారు. అటు తర్వాత జనవరి 29వ తేదీన మరో అడుగు ముందుకేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. క్యూబాకు ఏ దేశమైనా ఆయిల్ సరఫరా చేస్తే వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. ఇక క్యూబా ఎనర్జీ గ్రిడ్ శిలాజా ఇంధనంతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సొస్తోంది. ఇక బయట నుంచి సరఫరాలు ఆగిపోతే యావత్ క్యూబా అంధకారంలో మునిగిపోతుందని యునైటెడ్ నేషన్స్ కూడా హెచ్చరించింది. ఒక దేశానికి ఇంధన సరఫరాను అడ్డుకుంటే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సొస్తుంది. ఇది అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించినట్టవుతుందని యుఎన్ కూడా చెబుతోంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒక సార్వభౌమ దేశంపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడానికి వీల్లేదని యుఎన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ట్రంప్ వాదన విషయానికొస్తే చైనా, రష్యా, క్యూబాలు కలిసి తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని వాదిస్తున్నాడు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం క్యూబాలో తమ ఆధిపత్యం చెలాయించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ 2025లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికాను కొత్త ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచన ఉందని చెప్పారు. తన ప్లాన్ గురించి చెబుతూ ఇజ్రాయెల్ చేతిలో పూర్తిగా ధ్వంసమైన గాజాను ఆక్రమించుకోవాలనుకుంటున్నామన్నారు. గాజాను ఫ్రెంచ్ రెవిరా మాదిరిగా లగ్జరీ రిసార్ట్ చేద్దామని పిలుపునిచ్చాడు. గాజా పౌరులను ఇతర ముస్లిం దేశాల్లో సర్దుదామని చెప్పారు. తర్వాత వెనుజులాను ఆక్రమించాలని ప్లాన్ చేశాడు. తర్వాత గ్రీన్లాండ్, కెనడా, పనామాను కూడా టేకోవర్ చేయాలనుకున్నట్లు తన ప్లాన్ గురించి చెప్పుకొచ్చారు. ఈ వారంలోనే ఆయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వెనెజులాపై మిలిటరీ యాక్షన్ తీసుకుని సక్సెస్ అయినందుకు మనకు వెనెజులా నుంచి 80 మిలియన్ బ్యారెల్స్ చమురు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్ నయానో భయానో పొరుగున ఉన్న బలహీనమైన చిన్న దేశాల్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఎదిరిస్తే ఇరాన్కు, క్యూబాకు పట్టిన గతే వారికి పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. అయితే క్యూబా ప్రభుత్వం మాత్రం ట్రంప్ చర్యను ఖండించింది. జనవరి 30వ తేదీన క్యూబా ప్రెసిడెంట్ మిగ్యుయల్ డయాస్ కానెల్ ట్రంప్ క్యూబా ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేయడానికి ఆయిల్ సరఫరాని నిలిపివేశాడని ఆరోపించారు. ట్రంప్ మనస్తత్వం చూస్తుంటే నేరపూరితంగా కనిపిస్తోందన్నారు. ట్రంప్ తన వ్యక్తిగత ప్రయోజనం కోసం క్యూబాని హింసిస్తున్నాడని క్యూబా ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరి ట్రంప్ క్యూబా టేకోవర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి.